వచనాలన్నీ వస్తుంటాయి. కనీసం అవైనా ఒక చోట రాసుకొని, దేవా మరి నీ వాగ్దానం ఇలా నీ మాట ఇలా సెలవిస్తుంది అని వాక్కును ఎత్తిపట్టి ప్రార్థించండి. ఒక గొప్ప దైవజనుడు ఒక ఊరికి వస్తున్నాడు. అమ్మో, ఈ దైవజనుడు ఎలాగైనా మన ఊరికి వచ్చాడంటే మన ఊరు వారందరూ మారు మనసు పొందుతారని చెప్పి అక్కడున్న మంత్రగాళ్ళందరూ ఈరోజు ఎలాగైనా సరే ఈ పొలిమేరల్లోనే ఈ సేవకుని హతం చేసేద్దామని చెప్పి 300 మంది గొప్ప మంత్రగాళ్ళు, వాళ్ళు చిన్న చిన్న మంత్రగాళ్ళు అందరూ ఇంకా ఊర్లో ఉన్నారు. గొప్ప మంత్రగాళ్ళు అందరూ పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చారు. ఆ పొలిమేరలో వేచి ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఏదైనా చేసి ఈ సేవకుని చంపేద్దాం, మన ఊరు రక్షించబడకూడదు అని. అతడు అలా నడుచుకుంటూ వస్తున్నాడు. 300 మంది సాష్టాంగ నమస్కారం చేశారంట. హల్లెలూయా. ఏంటి ఇంత రీజన్ ఏంటి? ఇంత గొప్ప మంత్రగాళ్ళు అలా సాష్టాంగ పడ్డానికి రీజన్ ఏంటి? అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట, ఆ గొప్ప దైవజనుడు చెప్పిన మాట, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తాను. అంతే, చిన్న మాట, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తాను. ఈరోజు నుండి మీరు కూడా నేర్చుకుంటారా? ఇంతవరకు దేవా ఇది 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 కాదు, దానికి దేవుడిచ్చిన మాట చెప్పండి. హల్లెలూయా. మీరు చేస్తారని నమ్ముచున్నాను.